నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. చాలా చిన్నపిల్లల్ని, టీనేజర్లని, యువతని ఎవరిని వదిలిపెట్టకుండా పీడిస్తున్న ఒక మాయరోగం గురించే ఇవాళ ఈ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. సో మీరు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ వీడియో ఎక్కువ మందికి చేరడానికి వీలుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. వైజాగ్కి చెందిన అభయ్ వయసు 6 ఏళ్ళు. చాలా చిన్నపిల్లాడు, చాలా చురుకైన వాడు. ఒకసారి జ్వరం వచ్చింది, ఎన్ని రోజులైనా తగ్గలేదు. టెస్టులు చేయిస్తే తల్లిదండ్రులకి ఒక పిడుగు లాంటి విషయం తెలిసింది. అభయ్కి లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. కీమో లాంటి చికిత్సలు చేయించారు. లేత శరీరం కదా, తట్టుకోలేకపోయింది. 2 ఏళ్ల పాటు పోరాడిన అభయ్ని చివరికి క్యాన్సర్ మింగేసింది. 36 ఏళ్ల అనీషా మాథూర్ ఇండియా టుడే, ఆజ్ తక్ లో జర్నలిస్టు. రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ కవర్ చేసేదామె ఓవరిన్ క్యాన్సర్ 3rd స్టేజ్ కి వచ్చేదాకా తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె కీమోథెరపీలో ఉంది. 32 ఏళ్ల సాకేత్ శ్రీవాస్తవ్ గొంతు క్యాన్సర్ బాధితుడు. ఎక్కువ స్మోకింగ్ చేసేవాడు, ఎప్పుడూ గుట్కాలు నమ్మలేవాడు. ఫలితంగా చిన్న వయసులోనే భయంకరమైన గొంతు క్యాన్సర్ తో ఇప్పుడు పోరాడుతున్నాడు అతను. 28 साल का मैं था उस समय मुझे कैंसर हो गया था. मुझे समझ नहीं आया था व्हाट आई विल डू. అభయ్, అనీషా, శ్రీవాస్తవ్ వీళ్ళ ముగ్గురు కథలు చూస్తే ఏమర్థమవుతోంది? ఈ క్యాన్సర్ మహమ్మారి తన వయసుని తక్కువ చేసుకుంటూ వెళ్తోంది. అర్థం కావట్లేదా? చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ పెద్ద జబ్బు వచ్చేస్తోంది. అలా రావడంలో కూడా వేగం పెంచుకుంటూ పోతోంది. ఇది అత్యంత ప్రమాదకరము. అందుకే అందరూ అలర్ట్ అయి దీని గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి అంటే అదేదో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చేది అని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు నెలల వయసున్న బిడ్డలకు కూడా క్యాన్సర్ వస్తుంది. మన దేశంలో అయితే 15 to 39 ఈ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ వస్తోంది అని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్ళలో ఏడాదికి 1,00,000 మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒక్క 2019 సంవత్సరంలోనే మన దేశంలో 9,30,000 మంది క్యాన్సర్ తో చనిపోయారు అనేది లాన్సెట్ జర్నల్ చెప్పిన ఆందోళనకర విషయం. ఈ 2019 ఒక్క సంవత్సరంలోనే కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు ఎంతో తెలుసా? 12 లక్షల మంది. ప్రతి సంవత్సరము కూడా 12% ఈ క్యాన్సర్ కేసులు, కొత్తగా క్యాన్సర్ బారిన పడే వాళ్ళ కేసులు 12% పెరుగుతూ వెళ్తున్నాయి. అట్లా ప్రపంచంలోనే ఇప్పుడు ఇండియా క్యాన్సర్కు 2వ అతిపెద్ద కేంద్రంగా మారింది. ఫస్ట్ ప్లేస్ చైనాది. ప్రపంచంలోనే ఇండియా, చైనా, జపాన్ ఈ 3 దేశాల్లోనే అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. చైనాలో అయితే 2019 ఈ ఒక్క సంవత్సరంలోనే 48 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు కొత్తగా. వాళ్ళలో 27 లక్షల మంది చనిపోయారు చైనాలో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2022లో 14,13,000 మంది మన దేశంలో కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారు. 2022లో 9 లక్షల మందికి పైగా చనిపోయారు. అంటే క్యాన్సర్ డెత్స్ లో చైనా తర్వాత 2వ స్థానంలో మన దేశం ఉంది. 2025 నాటికి మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య 15,70,000కి చేరుకుంటుంది అని చెప్పి ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ చెప్తోంది. పీడియాట్రిక్ జర్నల్ 2024 జనవరి ఎడిషన్ చిన్నపిల్లలు, యువతలో వచ్చే క్యాన్సర్స్ మీద షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మన దేశంలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో 15 ఏళ్ల లోపు పిల్లలు 3% ఉన్నారు. 20 ఏళ్ల లోపు వాళ్ళు 4.6% మంది ఉన్నారు. అంటే 20 ఏళ్ల లోపు వాళ్ళలో క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు 7.6%గా ఉన్నారు. ఇది చాలా పెద్ద నంబర్. క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ క్యాన్సర్ మీద అవగాహన పెంచడానికి రిలీజ్ చేసిన హెల్ప్ లైన్ నంబర్కు 2 నెలల్లో 1,368 కాల్స్ వస్తే 40 ఏళ్ల లోపు వాళ్ళే దాంట్లో 20% మంది దాకా కాల్ చేశారు. మాకు ఎక్కువ కాల్స్ హైదరాబాద్ నుంచే వచ్చాయి అని చెప్పి ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత మీరట్, ముంబై, న్యూఢిల్లీ ఇవి ఉన్నాయి. హైదరాబాద్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్స్ కి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రాజధాని అవుతోంది అనే విషయము ఒకసారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా, MNJకి వెళ్ళినా, లేకపోతే అపోలోకి వెళ్ళినా కూడా మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఇంత ఉగ్రరూపం దాల్చుతున్న క్యాన్సర్ మహమ్మారికి మన దేశంలో ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసా? ఈ ట్రీట్మెంట్ కి చికిత్స చేయడానికి కేవలము 100 నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. శరీరం మొత్తం క్యాన్సర్ తినేస్తున్నా చివరి దాకా లేకపోతే టెస్టులు చేయించుకునేదాకా ఇది క్యాన్సర్ అని చెప్పి మనం తెలుసుకోలేము. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కావాల్సిన 40% మౌలిక వస్తువులు మన దేశంలో మెట్రో సిటీస్ లో మాత్రమే ఉన్నాయి. 10 మెట్రో సిటీస్ లో మాత్రమే ఉన్నాయి. అది కూడా పేషెంట్లు ఆ సిటీస్ కి వెళ్ళాలి, నెలల కొద్దీ అక్కడ ఉండాలి. అక్కడ ఉండడానికి ఊరికే అయిపోదు కదా, చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉండే వాళ్ళకి
ఎట్లా ట్రీట్మెంట్ అందుతుంది? అందుకే మన దేశంలో ప్రతి 10 మంది క్యాన్సర్ పేషెంట్లలో 7 చనిపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ప్రతి 10 మందిలో 3 లేదా 4 చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో క్యాన్సర్ కి వైద్యము అనేది అస్సలు దొరకకపోవడమే 9 లక్షల మందిని ప్రతి సంవత్సరం మన దేశంలో చంపేస్తుంది. క్యాన్సర్ ని ఎవరైనా జయించారు అంటే జీవితంలో అతిపెద్ద యుద్ధాన్ని వాళ్ళు జయించారు అని అర్థం. ఇక్కడ అసలే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు అంటే ఆ ఉన్న డాక్టర్స్ ని కూడా పోటీపడి సిటీస్ లో, మెట్రో సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లాక్కెళ్ళిపోతాయి లక్షల జీతాలు ఇచ్చి. గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేయడానికి డాక్టర్సే ఉండరు పెద్దగా. అందుకే ఇది ఘోరమైన ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు చూస్తున్నాం కదా, డాక్టర్స్ ని తయారు చేసుకోలేక నీట్ విద్యార్థులు డాక్టర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు లక్షల మంది, 24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే చివరికి పేపర్లు లీక్ అయ్యాయి. ఇట్లాంటప్పుడు అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే డాక్టర్ అవ్వాలి, చదవాలి, నమ్మకంగా మనం చదివితే ఖచ్చితంగా డాక్టర్ అవుతాము అనే హోప్ ఎక్కడ కలిగిస్తుంది గవర్నమెంట్? అలాగే ఫైనాన్షియల్ గా కుదేలైపోయినప్పుడు ఏం చేయాలి అనేది ఇంతకు ముందు చాలా పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు కూడా చాలా పెద్ద సమస్య. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ కింద పడిపోకుండా నిలబడే మార్గాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ లాంటి లైఫ్ థ్రెటనింగ్ జబ్బులు కమ్ముకొస్తున్నప్పుడు ఫ్యామిలీని కాపాడుకోవడము, మనల్ని మనం కాపాడుకోవడం అనేది నంబర్ 1 ప్రయారిటీ ఎవరికైనా సరే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎందుకు క్యాన్సర్ గురించి ఇంతగా చర్చించుకోవాలి? మన శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ ఒక మాయ రోగం. ఎస్, మన శరీరం ట్రిలియన్ల కొద్దీ కణాలతో నిండి ఉంటుంది. కణాలు డ్యామేజ్ అయినా లేకపోతే డెడ్ అయినా కూడా పాత కణాల స్థానంలో కొత్తవి తయారవుతాయి. అదొక నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ కణాలు నియంత్రణ కోల్పోయి కొన్నిసార్లు అస్తవ్యస్తంగా, అత్యంత వేగంగా విభజన చెంది కుప్పలు కుప్పలుగా కణాలు పుట్టుకొచ్చేస్తాయి. అట్లా పుట్టుకొచ్చే స్టేజ్నే మనం ట్యూమర్ ఫామ్ అయింది అంటుంటాం. అయితే ప్రతి ట్యూమరు క్యాన్సర్ అంటే కాదు. కొన్ని రకాల ట్యూమర్లు ఒక శరీరంలో పుట్టి ఇతర భాగాలకు వేగంగా విస్తరించి ఆ భాగాలను నిర్వీర్యం చేసి కొత్త కొత్త ట్యూమర్లుగా మారుతాయి. యువతలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్లో ఉమెన్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, ఒవేరియన్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మెన్లో కూడా లంగ్ క్యాన్సరు, మౌత్ క్యాన్సరు, ప్రొస్టేట్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు ఇవన్నీ కూడా చిన్న వయసులో ఉండే వాళ్ళలోనే వస్తున్నాయి. ఎక్కువగా చాలా చిన్న వయసులోనే, అంటే మంత్స్ బేబీ స్థాయిలో కూడా క్యాన్సర్ వస్తుంది. అలాగే కొంతమందికి చాలా పెద్ద వయసులో క్యాన్సర్ వస్తుంది. ఇట్లా రావడానికి జెనెటికల్ రీజన్స్ ఎక్కువగా కారణమవుతున్నాయి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఇలా జెనెటికల్ గా చిన్నప్పుడు లేకపోతే చాలా పెద్దయ్యాక క్యాన్సర్ వస్తుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే తల్లిదండ్రులకి, తాతకి, మేనత్త, మేనమామ ఇలా ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ తరంలో తర్వాత తరం వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడం కూడా క్యాన్సర్ కు కారణమవుతోంది. ఈ మధ్య కాలంలో హాంకాంగ్, సింగపూర్ దేశాలు మన దేశ MDH, ఎవరెస్ట్ మసాలాలను బ్యాన్ చేశాయి. అందుకు కారణము ఎథిలిన్ ఆక్సైడ్ అనే పెస్టిసైడ్ ను ఈ మసాలా పౌడర్లలో వాడడం. అధిక దిగుబడి కోసము పంటలకు విపరీతంగా వాడుతున్న పురుగు మందుల వల్ల కూడా మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్లడం అనేది ఇప్పటి అవసరం. యువతకు వచ్చే క్యాన్సర్లకు ప్రధాన కారణము లైఫ్ స్టైల్. ఎస్, లైఫ్ స్టైలే మెయిన్ రీజన్ ఇక్కడ. ఇంకా ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే వీటిలో 30 నుంచి 50% క్యాన్సర్ కేసుల్ని లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రాకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, జంక్ ఫుడ్ మానేయడము, షుగర్ తగ్గించడము, డీప్ ఫ్రైలు తగ్గించడము, టైంకి నిద్రపోవడం, అంటే కనీసం 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవడము, టైంకి తినడము, ఇలాంటివన్నీ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. కానీ చాలా మంది చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. యూత్ కి ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అధిక బరువు, ఒబిసిటీ అనేది కూడా కారణమవుతోంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇది చాలా చాలా సీరియస్ విషయం. ప్రతి 10 మంది క్యాన్సర్ సోకిన వాళ్ళలో 4 అధిక బరువు వల్లే క్యాన్సర్ వస్తోంది అని చెప్పి స్వీడన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం చెబుతోంది. ఏంటి సంబంధం అధిక బరువుకి క్యాన్సర్ రావడానికి? ఏంటంటే బాగా లావైపోయి బాడీలో ఎక్కడికక్కడ కొవ్వు పేరుకుపోయి ఫైనల్ గా అది క్యాన్సర్ కి దారితీస్తుందంట. 40 లక్షల మంది మీద చేసిన ఈ అధ్యయనంలో రొమ్ము, కొలెరెక్టల్, ఎండోమెట్రియల్, కిడ్నీ, ఎసోఫాగిల్, ప్యాంక్రియాటిక్, లివర్, గాల్ బ్లాడర్ వంటి 13 రకాల క్యాన్సర్లకు ఒబిసిటీనే ఎక్కువగా కారణమవుతుంది అని చెప్పి గుర్తించారు. ఏకంగా 30 రకాల క్యాన్సర్లు ఒబిసిటీతో వచ్చే ప్రమాదం ఉందంట. స్వీడన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ఇదే హెచ్చరిస్తోంది. పెద్దవాళ్ళు అయ్యాక గంటలు పనిచేసి ఒబిసిటీ బారిన పడుతున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లల శరీరాల్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి ముందుగా ఒబిసిటీకి, ఆ తర్వాత క్యాన్సర్ కు వాళ్ళు బాధితులవుతున్నారు. మన దేశంలో ఒబిసిటీతో బాధపడుతున్న కిడ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రముఖ హెల్త్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం ప్రకారము 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో
1,25,00,000 మంది ఊబకాయలుగా ఉన్నారు. ఎస్, 1,25,00,000 మంది అంటే చాలా పెద్ద నంబర్ ఇది. 1990లో ఈ సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 1,25,00,000. 32 ఏళ్లలో భారతదేశ పిల్లలు ఇంత ఎక్కువగా ఒబిసిటీ బారిన పడుతున్నారు అంటే ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. వాళ్ళ శరీరాల్లో ఏ స్థాయిలో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగర్ బేస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ వాళ్ళ శరీరాల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ బరువు పెంచేస్తున్నాయి, పిల్లల్ని క్యాన్సర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది. ఆడుకోకుండా గంటలు గంటలు ఇప్పుడు ఫోన్లు ఎక్కువ చూస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆటల్ని దూరం చేసి చదువే లోకంగా వాళ్ళని పెంచడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అలాగే చిన్న వయసులోనే సిగరెట్లకు, మద్యానికి, గుట్కాలకు, నేను ఇక్కడ పేరు చెప్పలేని రకరకాల మత్తు అలవాట్లకు పిల్లలు బానిసలు అవుతున్నారు, బలవుతున్నారు. అందుకే చిన్న వయసులోనే ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు వస్తున్నాయి. పొగాకు వల్ల 40% క్యాన్సర్ కేసులు వస్తున్నాయి అని చెప్పి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు కూడా చైన్ స్మోకర్లుగా మారి క్యాన్సర్ కి గురవుతున్నారు అని చెప్పి ఎయిమ్స్ సర్జికల్ అంకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్విఎస్ దేవ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియా, చైనా, యూకే, బ్రెజిల్, రష్యా, యుఎస్, సౌత్ ఆఫ్రికా ఈ 7 దేశాల్లోనే మద్యము, పొగాకు ఈ 2 కారణాల వల్లే ప్రతి సంవత్సరము కూడా 13 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. ఈ విషయాన్ని లాన్సెట్ క్లినికల్ మెడిసిన్ జర్నల్ 2023లో చెప్పింది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే కూడా ఎక్కడ వస్తుందో అని చెప్పి ముందే అలర్ట్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, లేదా ప్రతి సంవత్సరము కూడా తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవచ్చు. ఈ 2 కూడా క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్. ఎక్కువ మరణాలకు కారణము లేటుగా వ్యాధిని డిటెక్ట్ చేయడమే. క్యాన్సర్ 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లో ఉన్నప్పుడు డిటెక్ట్ చేస్తే బతికే అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా. అందుకే 40 ఏళ్ల వయసు వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయకపోతే, ఒబిసిటీతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 1,00,000 మంది మహిళల్లో 26 మందికి రొమ్ము క్యాన్సర్ వస్తుంటే వాళ్ళలో 13 మంది చనిపోతున్నారు అని చెప్పి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా చెప్తోంది. పిల్లలకు తల్లి తన రొమ్ము పాలను 3 ఏళ్ల దాకా ఇవ్వడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అది బిడ్డకు కూడా మంచిది. ఏది సంపూర్ణ ఆహారము, ఏం తినాలి, ఎంత తినాలి అనేది నేను గతంలో చేసిన వీడియోలో చెప్పాను. ఒకవేళ మిస్ అయింటే తప్పకుండా ఆ వీడియో చూడండి. మగవాళ్ళలో ఎక్కువగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తో పాటు కొలరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. లంగ్ క్యాన్సర్ కేసుల్లో అయితే 80% స్మోకింగ్ అలవాట్లే కారణం. అలాగే మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కూడా కలుషితమైపోవడము క్యాన్సర్ కి ఒక కారణం అవుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం మన దేశంలో చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న 50 సిటీలు తీసుకుంటే వాటిలో మన దేశంలో ఉండే సిటీలే 39 ఉన్నాయి. ఎస్, ఢిల్లీలో గాలి పీల్చడము అంటే రోజుకి 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమంట. అలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. అందుకే ఎలాంటి చెడలవాట్లు లేకపోయినా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఉంటే చాలు మనకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశము, ప్రమాదము చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 6.9% లంగ్ క్యాన్సర్లే అని చెప్పి ICMR అధ్యయనం చెప్తోంది. అలాగే ఏ చెడలవాట్లు లేవు, తిన్నంత వరకు మంచి ఫుడ్డే తింటున్నారు, కానీ ఎలాంటి పని చేయట్లేదు. తింటున్నాము, కూర్చుంటున్నాము, టీవీనో ఫోనో చూస్తున్నాము, పడుకుంటున్నాము. లైఫ్ స్టైల్ ఇలా ఉండడం కూడా ప్రమాదకరమే. ఇలా ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎంత బాగా శారీరక శ్రమ చేస్తే మన శరీరంలో అన్ని భాగాలు అంత యాక్టివ్గా, హెల్దీగా ఉంటాయనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రోజుకి 4 నుంచి 5 నిమిషాల పాటు రిగరస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా క్యాన్సర్ కేసుల్ని 32% దాకా నివారించవచ్చు అని చెప్పి ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ 7 ఏళ్ల పాటు 22,000 మంది మీద అధ్యయనం చేసి నిర్ధారించింది. కాబట్టి ఇది మనం హాయిగా నమ్మచ్చు. కనీసం 5 నిమిషాలు మన బాడీని శ్రమకు గురి చేయకపోతే మన బాడీ మనకు ఎందుకు సహకరిస్తుంది? కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంతసేపు మీ శరీరంలో ఉండే ప్రతి భాగానికి జీవం నింపుకునేలాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లాన్సెట్లో వచ్చిన ఒక అధ్యయనం ఏం చెప్తోందంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో 3 నుంచి 5% మంది దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్ళిపోతున్నారంట ఈ ట్రీట్మెంట్ కారణంగా. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, చికిత్స చేయించుకోలేక ప్రాణాలు విడుస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో కొన్ని రకాల క్యాన్సర్లకి 5 లక్షల దాకా ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఆ తర్వాత అంతకు మించి ఏదైనా ఖర్చు వస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ 5 లక్షలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అసాధ్యం. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ లిమిట్, ఆయుష్మాన్ భారత్ లిమిట్ ఇవి అయిపోయేదాకా
పేషెంట్స్ని పెట్టుకుంటారు, అప్పటిదాకా ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ లిమిట్ ఎప్పుడైపోతుందో అప్పుడు పేషెంట్స్ని బయటికి పంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేస్తున్నారు. నేను హెల్త్ బీట్ కవర్ చేశాను ఒకప్పుడు, అలాంటి కేసుల్ని బోలెడన్ని కేసులు నేను చూశాను. సో ఇదొక రకమైన దోపిడీ. 2022లో అన్ని రకాల క్యాన్సర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని వచ్చి పేదలందరికీ ఉచితంగా పూర్తి వైద్య చికిత్స అందించేలాగా ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ పేషెంట్ అన్నవాళ్ళు వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే వైద్యం ఖర్చు భరాయించుకొని ఈ కార్యక్రమానికి తీసుకొస్తా ఉన్నాం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ప్రాణాంతక పరిస్థితి ఆ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే వాళ్ళు దాంట్లో నుంచి కోలుకొని తిరిగి నిలబడము అనేది చాలా కష్టం. క్యాన్సర్ బారిన పడే వాళ్ళ పరిస్థితి చాలా వల్నరబుల్గా ఉంది మన దేశంలో అనే మాట వాస్తవం. చుట్టూ ఉండే సమాజము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాంటి సపోర్ట్ సిస్టమ్స్ కొంతమంది స్వచ్ఛంద సేవ ద్వారా కూడా తయారు చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎంఎన్జే కానీ, ఎంఎన్జేలో కూడా మంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుతుంది. అలాగే నిమ్స్లో క్యాన్సర్ విభాగం ఉంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏపీకి సంబంధించి అక్కడ కూడా క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంది. కొన్ని చోట్ల ఈ క్యాన్సర్కి సంబంధించిన మందుల్ని ఫ్రీగా ఇస్తున్నారు, కొన్ని చోట్ల షెల్టర్ ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి సౌకర్యం ఉంది క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అనేది ఒక లిస్ట్ రూపంలో నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ మాయ రోగం దేశాన్నే పట్టిపీడిస్తోంది కాబట్టి దీని నుంచి రక్షణ కావాలి అంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఈ వీడియో క్యాన్సర్ మీద మీకు కొంత నాలెడ్జ్ ఇచ్చింది అని చెప్పి నమ్ముతున్నాను. క్యాన్సర్ లాంటి మహమ్మారి మీద అవగాహన కల్పించడానికి ఎంతో విలువైన సమాచారము ఈ వీడియో ద్వారా మీకు చేరింది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.